జై భారత్ మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. ఇవాళ మనం ఒక మంచి కథ విందాం. సాధారణంగా అందరికీ ఏమనిపిస్తుందంటే, అదిగో ఫలానా వాళ్ళెవరో ఉన్నారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా విజ్ఞానం కలిగిన వాళ్ళు. ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు బాగా మాట్లాడతారు, ఇంకొకళ్ళు బాగా మంచి కవిత్వం రాస్తారు, మరొకళ్ళు చాలా బాగా పాటలు పాడతారు. మనకి ఇవన్నీ కూడా సాధ్యం కాదు. అందరిలోనూ చాలామందిలోనూ ఉండే ఈ ఆత్మన్యూనతా భావం, ఈ ఆత్మన్యూనతా భావం పోవాలంటే ఏం చెయ్యాలి అనేదానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊళ్ళో పురుషోత్తమరావు అనే ఒక అతను ఉన్నాడు. ఆ పురుషోత్తమరావు భార్య పార్వతి పురుషోత్తమరావు వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు. ఆ కుమారుడికి చాలా ఇష్టంగా గణపతి అని పేరు పెట్టుకున్నారు. పురుషోత్తమరావు, పార్వతి, గణపతి చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే ఉన్నట్టుండి పార్వతికి కొంచెం అనారోగ్యం చేసింది. అనారోగ్యం చేసి ఆవిడ కన్ను మూసింది. పార్వతి కన్ను మూయంగానే అటు పురుషోత్తమరావు అతని కొమ్మ వ్యవసాయం చేసుకోవాలి, ఇటు గణపతి ఏమో చిన్నపిల్లాడు, 12 ఏళ్ల పిల్లాడు, వీడు చదువుకోవాలి, ఇంట్లో వంట చేసే దిక్కు లేదు. అందుకని అందరూ ఏమని సలహా ఇచ్చారంటే, పురుషోత్తమరావుని, నువ్వేం పెద్దవాడు అవ్వలేదు కదా, నువ్వు ఒక అమ్మాయి ఉంది, చాలా మంచి అమ్మాయి, పేద కుటుంబం, ఆ అమ్మాయి నీకు చేసి పెడుతుంది, అందుకని అమ్మాయిని పెళ్లి చేసుకో, సుశీల అనే అమ్మాయిని, మీ వాళ్ళ అమ్మాయి అని చెప్పారు. అని అంటే పురుషోత్తమరావు ఇంకా తప్పదు, ప్రతిరోజు వంట చేసుకోవాలి, వెళ్ళాలి, వ్యవసాయానికి వెళ్ళాలి, అందుకని ఈ సుశీలని వివాహం చేసుకున్నారు. సుశీలను వివాహం చేసుకున్నాక పురుషోత్తమరావు సుశీల చాలా మంచి పిల్ల, ఇంట్లో అన్ని పనులు చేసేది, పురుషోత్తమరావుకి ఏం కావాలన్నా అవన్నీ చూసేది, గణపతికి కూడా ఏం కావాలన్నా చూసేది. కానీ గణపతి సుశీలతో అసలు మాట్లాడేవాడు కాదు. సుశీల వస్తే చాలు మొహం తిట్లించేవాడు, సుశీల వస్తే చీ చా అంటుండేవాడు, సుశీల ఏదైనా మాట్లాడబోతే పారిపోతుండేవాడు. ఇలా సుశీల చాలా బాధపడింది. నేనేం తప్పు చేశాను, నాకు ఒక పిల్లాడు వస్తున్నాడు, నేను పెళ్లి చేసుకుంటే నాకు ఒక పిల్లాడు, 12 ఏళ్ల పిల్లాడు ఉంటాడు అని అనుకున్నాను నేను, ఎందుకు గణపతి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని పాపం పురుషోత్తమరావుతో చెప్పుకుంటే పురుషోత్తమరావు అన్నాడు, వాడు చిన్నపిల్లాడు కదా, వాడికి ఇంకా వాళ్ళ అమ్మ మనసులో ఉంటుంది, కొన్నాళ్ళు అయితే వాడికి అలవాటు అవుతుంది. కానీ ఎన్నాళ్ళైనా గణపతి మాత్రం ఈ పిన్నిని, వాళ్ళ అమ్మనే అనాలి కదా, సుశీలని చీదరించుకుంటూనే ఉన్నాడు, అసహ్యించుకుంటున్నాడు, వాళ్ళ మీద వీళ్ళబెట్టి తిడుతున్నాడు, నువ్వు డబ్బు కోసం వచ్చావని అంటున్నాడు. ఇది సుశీలకి చాలా కష్టంగా ఉంది. కానీ అటు భర్తతో చెప్పుకోలేదు, ఎవరితోనూ చెప్పుకోలేదు. పోనీ పుట్టింట్లో చెప్దామంటే పుట్టింట్లో వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కాబట్టే సుశీలను పురుషోత్తమరావుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇలాంటి సమయంలో ఆ ఊరికి ఒక యోగేశ్వరుడు వచ్చాడు. సాధారణంగా వస్తుంటారు కదా వాళ్ళు పరివ్రాజకులు, ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్తూ మధ్యలో ఒక 2-3 రోజులు ఒక ఊళ్ళో ఉంటారు. అలా వచ్చారు. వస్తే ఆ యోగేశ్వరుడు అన్ని సమస్యలకు పరిష్కారాలు చెప్తున్నాడు అని సుశీలకి తెలిసి ఆవిడ ఏం చేసిందంటే, ఈ యోగేశ్వరుడిని కలవడానికి ఒక కొబ్బరికాయ, 10 పళ్ళు, అరటిపళ్ళు తీసుకొని, కాసిన పూలు తీసుకొని యోగేశ్వరుడిని కలవడానికి వెళ్ళింది. వెళ్తే అక్కడ దేవుడికి పూజ చేస్తున్నారు, ఆ పూజ దగ్గర పెట్టేశాక ఈ యోగేశ్వరుడితో అతని దగ్గర నుంచుని ఏడవడం మొదలెట్టింది. సరే అతను అన్నాడు, అందరినీ వెళ్ళిపోమని. ఏమ్మా నీకేం కష్టం వచ్చింది చెప్పు అని. ఏం కష్టం వచ్చింది అంటే, ఏం చెప్పమంటారు, నన్ను నా భర్త 2వ వివాహంగా చేసుకున్నారు, ఆవిడ చాలా మంచి ఆవిడ, చాలా అందగత్త, నేను అంత అందగత్తని కాదు, కానీ నేను నా భర్తని బాగా చూసుకుందామని అనుకున్నాను, నా భర్తని నేను బాగానే చూసుకుంటున్నాను, కానీ ఆ కుమారుడు నన్ను అసలు ఒప్పుకోవటం లేదు, నన్ను చూసి చీదరించుకుంటున్నాడు, చీత్కారాలు చేస్తున్నాడు, నన్ను చూసి అసహ్యించుకుంటున్నాడు, నేనేం చెయ్యను అని, మీ దగ్గర ఏదో మందులు ఉంటాయి కదా, వశీకరణ మందు లాంటిది, నాకు ఆ మందు ఏదన్నా ఇస్తే నేను ఆ మందు తీసుకెళ్ళి వాడికి అన్నంలో కలిపి పెడితే వాడు నన్ను ఏంటమ్మా నీకు ఏ కోరిక ఏంటి అని అడిగాడు. అంటే వాడు నన్ను అమ్మ అని పిలవాలి, అంటే నీకు పిల్లలు పుట్టినా వాడిని ప్రేమగా చూసుకోగలవని నీకు నమ్మకం ఉందా అంటే, తప్పకుండా ఉంది, వాడు నా పెద్ద కొడుకు, నాకు పిల్లలు పుట్టినా సరే వాడు నా పెద్ద కొడుకు, నేను పెద్ద కొడుకుగా చూసుకుంటాను అనంటే ఆయన అన్నారు, అమ్మ తప్పకుండా ఈ కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది, నీ కొడుకు గణపతి నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, కానీ నువ్వు ఒక పని చెయ్యాలమ్మా. అంటే ఏంటి అంటే, కొంచెం కష్టమైన పని. అంటే కష్టమైన పని ఏం పని అంటే, ఈ ఊరి చివర ఒక జంతు ప్రదర్శనశాల ఉంది కదా,
అంటే అవును ఉంది అని. అందులో ఒక సింహం ఉంటుంది, ఆ సింహం బోన్లో ఉంటుంది. నువ్వు బోను తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి సింహానికి అన్నం పెట్టి రావాలి. ఆ సింహం తినే మాంసం ఏదో నువ్వు బోను తలుపు తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి సింహానికి పెట్టి రావాలి. నువ్వు కనుక అది పెట్టి వస్తే నీ నీ కొడుకు నీకు లోబడతాడు. అమ్మ బాబాయ్, సింహం దగ్గరికి వెళ్ళి సింహం తినే ఆహారాన్ని పెట్టి రావడమా? ఈ అమ్మాయి చాలా భయపడి సరే చూస్తానంది, వచ్చేసింది. వచ్చేసాక రాత్రంతా ఆలోచిస్తుంటే భర్త అన్నాడు, ఎందుకు ఇలాంటివన్నీ పెట్టుకుంటావు నువ్వు? అలాంటివన్నీ కాదు, వాడే మారతాడు, వాడు చిన్న పోనీ ఎక్కడికన్నా పంపించేసేనా, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేయమంటావా? నీకు అప్పుడు బెంగ ఉండదు. పంపించద్దు, నాకు గణపతి కావాలి, నా కొడుకుగా వాడు కావాలి, అందుకని నేను ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మర్నాడు పొద్దున్నే ఏం చేసిందంటే సింహం కోసం కొంచెం ఆహారం తీసుకుని ఆ ఊరి చివర ఉన్న జంతు ప్రదర్శనశాలకు వెళ్ళి వాళ్ళతో చెప్పి, నేను లోపలికి వెళ్ళి అన్నం పెట్టాను. లోపలికి వెళ్ళామంటే నేను చంపేస్తుంది సింహం అని. కాదు, నాకు ఇది లోపలికి వెళ్ళి ఆ బయట నుంచి ఆహారం పడేస్తే ఆ సింహం వచ్చి గట్టిగా గాండ్రించింది. సింహం వచ్చి తినేసిపోయింది. భయపడిపోయింది అమ్మాయి. కానీ మర్నాడు మళ్ళా వెళ్ళి కొంచెం దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని విసిరేసి వస్తే ఈ అమ్మాయి రాగానే దానికి అలవాటైంది సింహానికి. ఆహారాన్ని విసరంగానే ఈసారి గాండ్రించలేదు, ఆహారాన్ని తింది. అలా కొన్నాళ్ళు జరిగాక తర్వాత నెమ్మదిగా ఇంకా బోను లోపలికి వెళ్ళాలి కదా. ఈ అమ్మాయి ఏం చేసిందంటే తలుపు తీసి లోపలికి వెళ్ళి ఆహారాన్ని అక్కడ పెట్టి గబుక్కున బయటికి వస్తే సింహం ఆహారాన్ని పెట్టంగానే ఆహారాన్ని తినేసింది. తర్వాత ఇంకోసారి కొంచెం లోపలికి వెళ్ళి ఆహారాన్ని పెట్టేసి వచ్చేసింది. ఇలాగా ఆల్మోస్ట్ ఒక 6 నెలల పైన ప్రతిరోజు ఈ అమ్మాయి వెళ్ళడం, ఆహారం పెట్టడం, రావడం. నెమ్మదిగా ఇంకేంటంటే ఈ అమ్మాయి సంచితో ఆహారం తీసుకురాగానే సింహం ఎదురు చూస్తుంటే తలుపు తీసుకుని లోపలికి వెళ్తే తెచ్చిందా లేదా అన్నట్టు చూసేది. కంచం పెట్టి దాని ఆహారం అందులో పడేసి అక్కడ నుంచుంటే ఆ సింహం తినేసి మూతుడు చేసుకుంటుంటే ఇది ఈ అమ్మాయి బయటకు వచ్చేసి తలుపేసేసేది. అంటే అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఈ సుశీల చిన్న ఆవిడ వెళ్ళి సింహానికి దగ్గర నుంచుని ఆహారం పెట్టి వస్తోంది అని. ఇంకా సుశీలకి ధైర్యం వచ్చింది. అయితే ఇంకా నా కొడుకు కూడా నాకు లొంగుతాడు, నాకు లోపడతాడు అని ఇంకా చాలా ఆనందంగా వచ్చేసి నేను లోపలికి వెళ్ళి నేను దానికి ఆహారం పెట్టి ఆ తినేదాకా ఉండి వచ్చాను నేను అని చెప్పి భర్తతో చెప్పింది. రోజు పెడుతున్నావు కదా, అలవాటు అయిందిలే అన్నాడు. అంటే ముందు గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి పరుగు పరుగును గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీరు చెప్పినట్టు చేశాను, 6 నెలల నుంచి రోజు వెళ్ళి సింహానికి ముందర విసిరి పారేశాను, తర్వాత నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టి వచ్చాను, దాని ఆహారం పెట్టి వచ్చాను. ఇప్పుడు నా కొడుకు ఎలాగా నాకు లోబడతాడో చెప్పండి అంది. అంటే ఆయన నవ్వి, అమ్మా, సింహం మనిషిని తినేసే సింహాన్ని నువ్వు మచ్చిక చేసుకున్నావు, నువ్వు దగ్గరికి వెళ్ళి దానికి ఆహారం పెట్టావు. ఇంకొన్నాళ్ళు ఉంటే అది వచ్చి నీ ఒళ్ళో కూడా పడుకుంటుంది. ఏం జరిగింది ఇక్కడ? నువ్వు చాలా ప్రేమగా దానికి ఆహారం పెట్టావు. నీ దగ్గర ఉన్నదేంటి? ఓర్పు, సహనం. నీ ఓర్పు సహనంతో నువ్వు ఒక సింహాన్నే లొంగదీయగలిగినప్పుడు నీ కొడుకు ఎంతమ్మా? వాడు 12 ఏళ్ల పిల్లాడు. వాడు మొదట్లో చేదరించుకుంటున్నాడు అంటే వాడు ఎన్నాళ్ళు చేదరించుకొని నీ ప్రవర్తనతో వాడి మనస్సులో మార్పు తీసుకురాగలవు. సుశీలకే అర్థమయ్యి సింహాన్ లాంటి దాన్నే లొంగదీసుకోగలిగిన దాన్ని నేను. గణపతి ఎంత ప్రతిరోజు గణపతి పనులన్నీ చేసేసి గణపతి కనిపించకుండా యువతలకు వచ్చేస్తాను. గణపతికి చూస్తే భోజనం పెట్టేసి ఉంటుంది టేబుల్ మీద, పిన్ని కనిపించడం లేదు. అన్ని బట్టలనే ఇస్త్రీ చేసి పెట్టుంటున్నాయి, పిన్ని కనిపించడం లేదు. పుస్తకాలనే నీట్గా సర్దుంటున్నాయి, ఏదన్నా గణపతి చేయకపోతే హోంవర్క్ చేసేస్తుంది, పిన్ని కనిపించడం లేదు. ఏంటి ఇవన్నీ చేస్తుంది ఏంటి అని వెళ్ళి వాళ్ళ నాన్న అన్నాడు, నాన్న ఎందుకు పిన్ని నా దగ్గరికి రావట్లేదు? ఎలా నువ్వేదో పిన్నిని విసుక్కుంటున్నావు కదా అంటే, నాన్ను క్షమించు నాన్న అంటే, నువ్వు పిన్ని అన్నంతకాలం పిన్ని రాదురా నీ దగ్గరికి, నువ్వు అమ్మ అని ఎప్పుడైతే పిలుస్తావో అప్పుడు వస్తుంది. అప్పటిదాకా నువ్వు తనని అమ్మగా ఒప్పుకునేదాకా తన పిల్లలు కూడా వద్దనుకుందిరా అని అంటే, గణపతి వచ్చి, అమ్మ నేను తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా అన్నాడు. దాంతో గణపతి కొన్నాళ్ళకి మారాడు. గణపతి తర్వాత పెద్ద కొడుకుగా ఆ కుటుంబ బాధ్యతను మొత్తం తీసుకున్నాడు. బాగుందే కదా? అందుకని అభ్యాసంతో ప్రాక్టీస్ చేస్తే ఎంతటి ఇదైనా సరే మారుతుంది. జై భారత మాత, జై హింద్.